కార్ క్యాబిన్లోకి పాములు వస్తాయా? అంటే కార్ క్యాబిన్లోకి స్నేక్స్ ఎంటర్ అవుతాయా? సో దీని గురించి తెలియాలంటే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి క్యాబిన్లోకి నార్మల్గా ర్యాట్స్ రావడం కానీ లేకపోతే వేరే ఇన్సెక్ట్స్ రావడం కానీ మనం చూసుంటాం. కానీ ఎప్పుడైనా మీరు స్నేక్స్ ఎంటర్ అవడం చూసారా? చాలా రేర్ అకేషన్లో కార్లోకి స్నేక్స్ కూడా ఎంటర్ అవుతుంటాయి. సో మేజర్గా ఏంటంటే ఇంజన్ కంపార్ట్మెంట్లో మనకు స్నేక్స్ ఎంటర్ అవడం చాలా వరకు అయితే చూసుంటాం. కానీ క్యాబిన్లోకి కూడా స్నేక్స్ అయితే వస్తాయి అన్నమాట. మరి ఇప్పటి కూడా మీరు నమ్మలేకపోతే స్క్రీన్ పైన నేను ఇమేజెస్ అయితే వేస్తా, ఒకసారి అవైతే చూడండి. సో చాలా భయంకరంగా అయితే ఉంటుంది. ఎందుకంటే కార్ క్యాబిన్లోకి మనకు ర్యాట్స్ రావడం కానీ ఇన్సెక్ట్స్ రావడం అనేది చాలా కామన్ అనమాట. కానీ స్నేక్స్ రావడం అనేది చాలా పెద్ద విషయం. సో మరి ఇవి ఎలా ఎంటర్ అవుతాయంటే మనకు కార్లో కనపడిన గ్యాప్స్ చాలా వరకు అయితే ఉంటాయి అనమాట. లైక్ అవి ట్రైన్ హోల్స్ కావచ్చు, హ్యాండ్ బ్రేక్ మధ్యలో ఉన్న గ్యాప్ కావచ్చు, అండర్ క్యారేజ్లో ఉన్న హోల్స్ కావచ్చు, ఇలా మనకు కనపడిన గ్యాప్స్ అయితే చాలా వరకు అయితే ఉంటాయి. మరి ఆ గ్యాప్స్ నుంచి ఈ స్నేక్స్ కానీ ర్యాట్స్ రావడం కానీ జరుగుతుందన్నమాట. మరి వీటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలంటే మనము కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే ఉంటామో కార్ పార్క్ చేసేటప్పుడు కూడా మనము అంత జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మెయిన్గా ఈ స్నేక్స్ కానీ ర్యాట్స్ కానీ లేకపోతే వేరే ఇన్సెక్ట్స్ కానీ మన కార్లోకి మనం కార్ పార్క్ చేసిన టైంలోనే ఎంటర్ అయితే అవుతుంటాయి అన్నమాట. సో అందుకోసమే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే ఉంటామో పార్కింగ్ చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా అయితే ఉండాలి. సో మన కార్ని తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ చెత్తలో కానీ లేకపోతే ఎక్కువ గడ్డి ఉన్న దగ్గర కానీ కార్ని పార్క్ చేస్తే ఇలా స్నేక్స్ కానీ ర్యాట్స్ కానీ ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి.